సరిగ్గా అయితే ప్రతిపక్షాలకు అంది వచ్చే అవకాశం. వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే దీన్ని అంగీకరించడం కాదు, ఇంకా సవాల్ చేయాలి. నీకు దమ్ముంటే గనక ఎల్లుండే చేయి. ఎందుకంటే ఇవాళ దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాల అధికారంలో ఉన్నాయి. 19 రాష్ట్రాలు. కాంగ్రెస్ పార్టీ ఉంది కేవలం 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఒక 2 చోట్ల దాని మిత్రపక్షాలు ఉన్నాయి. మిగతా చోట్ల ఐఎన్డీఏ కూటమిలో భాగస్వాములే కానీ కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగా ఉన్నటువంటి ఏరియాలు మిగతా చోట్ల. ఇప్పుడు బెంగాల్లో ఏం లేదు కదా, తమిళనాడులో కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు కదా, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ సీన్ లేదు కదా, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఐఎన్డీఏ కూటమి భాగస్వామి. కాబట్టి అట్లాంటి చోట్లంతా అది నామావశిష్టంగా మిగిలింది. ఇప్పుడు చూసుకోవాల్సిందల్లా ప్రతిపక్షం నిజంగా అయితే గనక దా 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 అనాలి. వాళ్ళు వెనక్కి తగ్గితే అది అసమర్థత అవుతుంది. అదే టైంలో అధికార పక్షాలు కూడా పరుగులు పెట్టాలేమో. వాళ్ళకి అధికార పక్షం వాళ్ళు అయితే హ్యాపీ. వాళ్ళు అంటే వీళ్ళు ఇట్లా చేస్తే వాస్తవంగా అధికార పక్షమే ఇరుకుని పడుతుంది ఇది చేస్తే గనక, ఎమిలి చేస్తే. అయితే ఒకటి ఇక్కడ నాకు అనుకోవడం అయితే ఏంటంటే దేశవ్యాప్తంగా